ఈరోజు రాజంపేట మండల్ ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో మరి ఆరుగొండ గ్రామంలో ప్రైమరీ స్కూలు విజిట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉపాధ్యాయులతో తర్వాత మన హెడ్ మాస్టర్ గారితో కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్న లీడర్స్ అందరం కలిసి ఈరోజు మరి పిల్లలకు సదుపాయాలు లేవు, ఎందుకంటే మరుగుదొడ్లు లేవు, వాటర్ లేదు, బోరింగ్ లేదు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇంతకుముందు పోయిన గవర్నమెంట్లలో ఆ రోజు బిల్డింగ్ కట్టేసి మనవరి మనబడి కింద బిల్లులు రాక కూడా కాంట్రాక్టర్ గారితో అశోక్ గారితో కూడా మాట్లాడి ఇక్కడ ఇంతకుముందు 200 మంది స్ట్రెంత్ ఉండే, స్ట్రెంత్ తగ్గింది, కొత్త స్టాఫ్ చాలా బాగా పనిచేస్తుంది. మరి తప్పకుండా మళ్ళీ వీటన్ని వాటర్ కానీ మరుగుదొడ్లు కానీ తెప్పించి స్ట్రెంత్ను పెంచాలి, పిల్లల్ని పెంచుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఈరోజు అందరం కలిసి కూడా స్కూల్కి రావడం జరిగింది. స్థానిక ఎలక్షన్ల పైన అంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అంటే మీకు ఉన్న సమాచారం? స్థానిక ఎన్నికల్లో ఎందుకంటే రిజర్వేషన్ బీసీ కులగణన తర్వాత ఎస్సీ వర్గీకరణ తర్వాత ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక విధంగా రిజర్వేషన్ బీసీస్కి ఇవ్వాలి, బీసీస్ని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఎస్సీ జరుగుతూ ఉంది. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే స్థానికంగా పోతే రిజర్వేషన్స్ కరెక్ట్గా అమలై అందరికి కూడా రాజకీయంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళకు కూడా పదవులు దొరుకుతాయని చెప్పేసి రాజకీయంగా వాళ్ళని కూడా బీసీలని ఎస్సీలను కూడా పైకి తీసుకురావాల్సిన ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ మరి రిజర్వేషన్స్ వచ్చే వరకు కూడా ఒక నిబద్ధత కంప్లీట్ ఇంకా 3-3% సర్వే కూడా బాకీ ఉంది కనుక 100% అయిన తర్వాతనే స్థానికులకు ఎలక్షన్ పోవాలని చెప్పి క్యాబినెట్ కూడా నిర్ణయించుకున్నది. అది జరగడానికి సుమారు మరి 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది, సుమారు మార్చి కానీ ఏప్రిల్ కానీ స్థానిక ఎలక్షన్లు ఉంటాయి. మరి ప్రత్యేకంగా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో తప్పకుండా 100% బీసీలకు మరి ఎస్సీ మైనారిటీలకు ఎక్కువ శాతం సీట్లు కేటాయించి తప్పకుండా వాళ్ళ రాజకీయంగా మంచి ముందుకు తీసుకుపోతానని ఒక ఎమ్మెల్యేగా నేను చెప్తాను.